దాదాపు ఇప్పుడు 15-20 రోజులు నాటేసి నెల అవుతుంది. ఇగో ఈ పత్తులు పెట్టి 3 నెలలు అవుతున్నాయి. ఒక్క యూరియా బత్త దొరకలేదు. రోజు పోతానా తిరుగుతానా వస్తానా గానీ ఒక్క యూరియా బత్త దొరకలేదు. మొత్తం పత్తులు ఎర్రబడ్డాయి, గూడ రాలిపోతాంది. ఇప్పుడు రెండోసారి పిండేద్దాం అంటే కూడా యూరియా దొరకలేదు. వాళ్ళు బ్లాక్ మార్కెట్ చెప్తాను ఏం చెప్తాను రాజకీయ నాయకులంతా. వాళ్ళు ఏమనంటే వస్తుంది అని వాళ్ళు వీళ్ళు మేము అడిగితే ఇట్లా వస్తుంది రేపు వస్తాయి మా వస్తుంది అనుకుంటా పోతాను. మరి వాళ్ళు బ్లాక్లో అమ్ముకుంటాలో ఏమనుకుంటాలో మాత్రం మాకైతే రైతులకైతే ఏం తెలుస్తలేదు. పోడు వచ్చుడు ఇది అవుతుంది. ఉన్న పంటలు ఊసిపోతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం బాగా పనిచేస్తుంది, బాగా మేము ఊరియా బత్తాలు పంపిస్తాం అన్ని పంపిస్తాం అన్నారు. అని మొత్తం ఏం చేస్తాను మొత్తం బ్లాక్ ను అమ్ముకుంటాను. మాకు ఒక్క బత్త కూడా సూసైడ్ కైనా వస్తాను అంటాను. వస్తా అంటే మేము ఆశపోతాను. ఒక్క బత్త దొరకలేదు. ఇక్కడ పని పెట్టుకొని గవర్నమెంట్ పెట్టుకొని తిరుగుతాను. ఒక్క యూరియా బస్తా కూడా ఎక్కడ కూడా దొరకలేవు. మేము తిరిగి వస్తాను. యూరియా ఉన్నాక ఈ పత్తికి ఇట్లా ఎందుకుంటది ఎర్రగా ఇక అంతా మొత్తం గడ్డి మొలిసి పాడైతుంది. ఇప్పుడు వ్యవసాయ రంగం చేస్తే ఇప్పుడు లక్షలు పెట్టుబడి పెట్టవుతుంది. చివరికి మందులు వచ్చే కథ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టి. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాల ఒక్క రోజన్న మేము యూరియా బత్తాకు తిరిగిన డాకా లేదు. మాకు ఎప్పుడు పోతే అప్పుడు దొరికేది, మంచి ఫ్రీగా దొరికేది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కానీ ప్రతి దానికి ఇబ్బందులే జరుగుతాయి. రైతులకైతే బాగానే ఇబ్బంది, రైతులకు మస్తు ఇబ్బంది జరుగుతున్నాయి. 20 కూడా పెంచిండు, డిఏపి కూడా పెంచిండు. యూరియా కూడా కనీసానికి దొరక గతి లేదు. బ్లాక్ మార్కెట్ లా కూడా పోతే కూడా వాళ్ళు ఏం చేస్తానంటే లేదు అయిపోయింది 400 బత్తా 400 బత్తా 400 బత్తా పోటీ పెట్టి గుళికలను తీసుకోవాలి, లేకుంటే నీళ్ళ మందాలను తీసుకోవాలి. ఇక ఇట్లాంటి తీసుకుంటే ఇస్తాం, లేకపోతే లేదు అంతే. అరే లేదని సార్ మాకు మొత్తం అసలు ఇప్పుడు దాదాపు నెల 15 రోజులు అయితే మేము వర్రకేసుకోవాలంటే లేవు అంటాను. గతం లైన్ కట్టిస్తాను, గతం సీక్రెట్ గా పోతాను, వెనక మర్ర పోతాను, డోర్ తీసుకుంటాను. వాళ్ళకి 150 ఎక్కించిన వాళ్ళకి ఇస్తాను. మాలాంటి ఒక బత్త దొరుకుతలేదు. బ్లాక్ మార్కెట్ బయటకు పోయేది పోతున్నా బయటకు పోయేది వెనక మర్ర డోర్ తీస్తాను, ముందట షటరు గతం మందిని పెడతాను. అంతే. ఏదైనా గుళికలు తీసుకుంటాము ఇస్తాను, లేకుంటే లేదు. ఎన్ని రోజులు అయింది ఇప్పుడు లైన్లు కట్టబట్టి? దాదాపు ఇప్పుడు నెల అవుతాను. అంతేనా? నెల రోజులు ఇదే రైతుల నాకు డబ్బులే ఒక ఊరే బత్త మంది ఏమున్నాయంటే నువ్వు చక్క ఇంటికి వెళ్ళిపో లేవు రేపు పట్టుకొచ్చుకోమంటాను. మళ్ళీ ఇవాళ కూడా ఇంకో అన్నయ్యనో సప్ప తీసుకొని పోతే వాడు పోయారు కథం డోర్ దగ్గర పెట్టిండు అంటాను. అదే ఇందిరమ్మ రాజ్యంలో రైతులను బ్రహ్మాండంగా చేస్తాం మేము, అది ఏం లేదు. ఇందిరమ్మ రాజ్యం లేదు, ఏ రాజ్యం లేదు, ఎవరి లేదు. అంతేనా? ఎవరి లేదు. మొత్తం గుండుసున పెట్టిల్లు, మొత్తం గుండుసున పెట్టిల్లు, మొత్తం అన్ని ఎర్రబడిపోయినాయి. ఎందుకు ఇప్పుడు రైతుగా చేసిన లాభం ఇది? ఇదంతా ఈ కలర్ ఉండదు కదా మామూలు కలర్ ఉండదు, పచ్చ ఉండాలి. ఇంత ఎత్తుని మొత్తం కూడా చెట్టుకు 30-40-50 కాయ ఉండాలి. ఈ టైం వరకు అసలు కాయ లేదు. ఈ పచ్చదా ఈ ఒకసారి గ్రోతింగ్ ఈ విధంగా మందులు అందియాలి, దానికి యూరియా అందియాలి. మామూలుగా యూరియా అందియాలి. అందిపోతే ఏమైందంటే ఇట్లా ఎరుపురానికి వస్తా ఉంటుంది అన్నట్టు. నత్రజని శాతం తక్కువ ఉండడం వల్ల ఇట్లా ఎరుపురానికి వస్తా ఉంటుంది. మరి ఎందుకు ఇట్లా ఇల్లు ఈ మూమెంట్ ఇంకో 4 రోజులు అయితే ఉన్న కూడా లేనంతా రాలిపోతుంది. అవగాహన లేదు ఈ ప్రభుత్వానికి. గత పాలన అదే కేసీఆర్ 10 సంవత్సరాలు చేసిండు, ఏ కొరత లేదు. పిండి బస్తాలకు ఇట్లా అరకొర లేకుండా తీసుకొచ్చుకున్నాం. అట్లా పోయి ఇట్లా పైసలు ఇచ్చి పట్టుకొచ్చుకున్నాం. ఇప్పుడు ఇంతకు ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఇదే చెప్పులు లైన్లు పెట్టి లైన్ కట్టినాం. మళ్ళీ కేసీఆర్ మొత్తుకున్నాడు, మళ్ళా కాంగ్రెస్ వస్తే మళ్ళా ఇదే అదైతుంది అని మొత్తుకున్నా గానీ ఎవరైనాకుంటా కాంగ్రెస్ పట్టం కట్టిల్లు. ఇప్పుడు మళ్ళీ అదే చెప్పుల లైన్ అవుతుంది. ఒక్కొక్క సొసైటీ కాడ గోడౌన్ల కాడికి పోతే 500-600 మంది లైన్ కడతాను. అల్ల ఒక 100 మందికి ఇస్తాను, కడ మందిని ఇలా కొడతాను. అయ్యో, అవసరం ఉన్నప్పుడే వేసుకుంటారు. అయితే యూరియా మనం బుక్కడానికో లేకుంటే ఇంకో ఓన్లీ పంటలకే వాడతాం కాబట్టి మా పంటలకే చక్కగా అందియకుండా ఒక నెల 15 రోజులు అవుతుంది. వరలకు 2వ పిండి వేయాలి. 2వ పిండి స్టేజ్ దాటిపోతుంది. పిలిక అది వేసినాక 15 రోజులలో ఎత్తేనే అది పిలిక గంట వస్తుంది, పిలిక వస్తుంది. 15 రోజులు నెల అయింది అనుకో, దానికి పిలిక రాదు. ఇక పిలిక రాక మనకు దిగుబడి తక్కువ వస్తుంది. అవునా? ఇప్పుడు మామూలుగా ఇప్పుడు పిఎస్సి సెంటర్ కాడికి కూతురు కదా, మీరు ఏం చెప్తారు అంటే పైనుంచి రావట్లేదు అంటారా యూరియా, లేకపోతే గవర్నమెంటే తీసుకొస్తలేదు, మేము ఏం చేయాలి? గవర్నమెంట్ పంపిస్తలేదు, మేము వచ్చినాయి మేము అమ్ముతానం అంటారు. అచ్చా, ఇప్పుడు మామూలు బ్లాక్ మార్కెట్ ఎంత దొరుకుతుందిరా? బ్లాక్ మార్కెట్ లో 300-350 ప్రైవేట్ దుకాణాలు కొనుక్కుంటారు. వాళ్ళైనా బయో మందు లింక్ పెట్టి నీకు ఇస్తాడు, అట్లా నీకు కుట్టి ఇస్తాడు.
320 రూపాయలు 300 తీసుకుంటాడు ఆడ దొరుకుతున్నాయి మరి ఎన్నో కాడ బరాబరి తీసుకుంటే మరి ఏమైంది గింత మంచి 10 ఏళ్ల పాటు యూరియా వేసింది మనకి ఇక్కడనే కనిపిస్తుంది. యూరియా వేసింది ఒక రకంగా ఉంటుంది, యూరియా వేసింది ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు మనకి ఇక్కడనే ఒక 2 ప్లాట్లలో నేను అదే అంటున్నా. ఇప్పుడు 10 ఏళ్ల పాటు బ్రహ్మాండంగా సాగే మంచి రైతులు రాజు ఇంతే. ఇక రైతులు రాజులు కాదు, రైతులు నాశనం అయిపోతారు. ఇక నాశనం అయిపోయేదానికి ఇదంతా అంత ఏం లేదు. రైతులను ఎవరిగా సహించలేని పరిస్థితి అన్నట్టు ఇది. ప్రతి మందులకు రేటు పెరిగింది. ఏం పెడతాడు వాడు పెట్టుబడి, ఎంతగానో పెడతాడు. ఇప్పుడు అంది అని చెప్పా ఏం కొడితే ఏమంటుంది, ఏదో నీళ్ళది యూరియా కొట్టాలని నీళ్ళది యూరియా కొడతాం, యూరియా అది పని చేస్తలేదు. అది పరిస్థితి. ఇప్పుడు ఆల్రెడీ నాట్లు పడ్డ తర్వాత కూడా ఒక 15 రోజుల తర్వాత ఖచ్చితంగా మనం యూరియా కూడా నాట్లలో కూడా వేయాలి కదా. పొలాల పరిస్థితి ఏంటి? పొలాలకి అదే నేను అంటలేనా, ఇప్పుడు గంట 15 రోజులకి వేస్తేనే అది పిలికొచ్చి నీకు దిగుబడి ఎక్కువ వస్తుంది. ఇప్పుడు 15 రోజులు నెల దాటింది, నెల 15 రోజులు అవుతుంది, దాని పిలిక రాదు. పెట్టిన పెట్టుబడి రాదు, దిగుబడి ఎక్కువ రాదు. ఇక దిగుబడి ఎక్కువ రాక రైతు నష్టపోతాడు. ఇప్పుడు అట్లా కాదే. ఇప్పుడు బేసికల్ గా యూరియా అనేది ఎప్పటి నుంచి అయినా కూడా ఎంత సర్ప్లస్ మనం గత 10 ఏళ్ళ షార్టేజ్ లేకుండే. ఇది కావాలని తీసుకొస్తున్నారు అని చెప్పేసి కొంతమంది అంటారు. అంటే దళారులకు ఇస్తున్నారు, అక్కడ ఎక్కువ అమ్ముదామని చెప్పేసి వీళ్ళే చేస్తున్నారు. అది రైతులకు మాకేమేరకాది, వాళ్ళు పెద్ద లేవల్ల వాళ్ళకు తెలిసి ఉంటది. దళారులకు ఇస్తాన్లా ఎటు ఇస్తాన్లా అనేది వాళ్ళకు తెలిసి ఉంటది. మరి ఇక్కడ లేదా ప్రజాప్రతినిధులు ఎవరు అడుగుతలేరా? మరి మీరు ఇట్లా ఉన్నారు, మరి ఏం అడిగినా వాళ్ళకు మనం ఎదురుపోయి మనం అడిగే పరిస్థితి లేదు. మరి అడగకపోతే ఎట్లా? మరి మీరు నాశనం అవుతారు కదా. కేసు పెడతామంటారు. ఏంద్రా నీకు ఏం తెలుసురా, అవసరం కేసు పెడతాం. ఇది ఒకటి ఉంది. నువ్వేనా లీడర్ వారా? ఏ లీడర్ కా సార్, మీరు రైతులమే. మరి మా పంటల పరిస్థితి ఏంటంటే, అరే నువ్వేనా లీడర్ బాగా మాట్లాడుతున్నారా, అరే పోలీస్ కేసు పెట్టాలన్నారా, అట్టిటాన్ని బెదిరిస్తారు. బెదిరితే సార్ మీ దండం పెడతాం, కేసు పెట్టక సార్ అని మేము భయపడతాం. భయపడితే మరి పని అవుతుంది. మాకు బాగా దెబ్బలు. మళ్ళీ ఎమ్మెల్యే వాడు కూడా ఊళ్ళో కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు ఏమన్నా రైతుని భయపడతారు. మళ్ళీ అప్పుడు ఎప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడు పోయి గదా పట్టుకుంటాం, కాలు పట్టుకుంటాం. అట్లా అయితే మాకు ఓటేస్తారు. కానీ ఇప్పుడు గుద్దలు అంతే మన పంటలు పోతాయి. అప్పుడు మీదేనా, అప్పుడు మీదనే పరిస్థితి కూడా వస్తుంది. అప్పుడు మరి అప్పుడు ఏ ముఖం పెట్టుకుని వీళ్ళకు. సరే, ఇప్పుడు మామూలుగా యూరియా కష్టాలు కానీ తర్వాత చాలా ఇబ్బందులు అయితే పడతాం. ఈ పంటలకు బీమాలు కూడా సరిగా రావట్లేదు కదా. మరి దీని అన్ని ఎట్లా చూస్తే ఏమంటారు? మరి ఏముంటది, ఏం బీమా లేదు గీమా లేదు. రైతు అమాస బతుకు ఎప్పటి చీకట్టున్నట్టే ఉంటది. మరి ఎందుకు ఇట్లా రైతు అనేటోడు ఎక్కువ పంట పండియద్దు. వాడు తినే మందం పంట పండించుకోవాలి. ఇంత భూమి అమ్ముకోనైనా కానీ అంత ఖర్చులకు ఎలా తీసుకోవాలి. హాస్పిటల్ పోతే ఇవాళ ఎన్ని ఖర్చులు తెలుసు. ఒక హాస్పిటల్ పోతే ఆర్ఎంపీ డాక్టర్ గాడు దాదాపుగా ఇప్పుడు ఈ ఒక్క రోజుకు వాడు 1,00,000 రూపాయలు 50,000 సంపాదిస్తాడు. రైతు అనేటోడు వాడు ఎకరం చేను పట్టుకొని సంపాదిస్తే 15,000 20,000 వస్తలేవు. ఒక ఆర్ఎంపీ డాక్టర్ మీద అంత ఒక్కరోజు ఇన్కమ్ కాదు రైతు యొక్క వ్యవస్థ. ఇవాళ రైతుల వ్యవస్థ చూస్తే ఎంత ఘోరంగా ఉన్నదంటే అంత ఘోరంగా ఉన్నది. నేను ఇన్ని సంవత్సరాలు పంట పండితే వాడు 3 రోజులలో 20,000 40,000 రూపాయలు ఒక్కటే 3 రోజులలో ఆర్ఎంపీ డాక్టర్లు తీసుకున్నాడు. ఇది గిన్ని మందులు రాసిండు. ఇదేం కథరా అంటే, అరే ఇప్పుడు వచ్చే రోగాలు అట్లాంటి ఇట్లా ఈ పరీక్షల ఖర్చులంతా కాదు ఆదాయం సంపాదించేది. ఇప్పుడు ఈ రోజులలో సంపాదించి ఇంట్లో ఎరువుల కొరత, పురుగు మందుల కొరత, పురుగు మందుల రేట్లు పెరగడం, ప్లస్ కూలీలు షార్టేజీ. మీరు అన్నది కూడా కరెక్టే. ఎట్లా బాగుపడతాడు? 60 ఏళ్ళు పరిపాలన చేసిన కాంగ్రెస్ మరి ఇట్లా రైతులకు యూరియా కష్టాలు పాస్లేవు. వానికి తెలిసినోడైతే ఇట్లా అనుకుంటది. మరి కావాలని చేయడం ఇదంతా కావాలని చేయడం. అంత గిన్ని రోజులు ఏంది ఇయ్యాలి ఎట్లా వచ్చింది. మొత్తం బ్లాక్ చేసుకుని అమ్ముకుంటే మేము డబ్బులు కూడా పెట్టుకుంటాం అన్న ఆలోచన వాళ్ళది.